కామారెడ్డిలో కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 180 మందికి రేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ కామారెడ్డి సీనియర్ జడ్జి నాగరాణి హాజరై వారి చేతుల మీదుగా 180 మందికి రేషన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 180 మంది వృద్ధులకు, ఒంటరి మహిళల కొరకు అందించినందుకు కేఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు ఖలీలుల్లాహ్ గారిని అభినందిస్తున్నామని తెలిపారు. మహిళలకు జీవితం పట్ల మంచి అవగాహన కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఆర్కే ట్రస్ట్ సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీల్ ఉల్లా, కోఆర్డినేటర్ నేహానాజ్, ఇన్ఛార్జ్ సలేహా మరియు పిఎల్వి, సిఎంవి, స్వప్న ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ఖలీల్ ఉల్లాహ్ మాట్లాడుతూ కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ గత 14 ఏళ్లుగా సామాజిక సేవలో నిమగ్నమై మహిళా సాధికారత, బాలల రక్షణ మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు. ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి గారికి నాగరాణి గారు, సెక్రటరీ గారు, మన జిల్లా జడ్జి గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. మంచి మనసుకొని హృదయపూర్వకంగా మనకి ఇవ్వగానే రావడం కూడా మనకు చాలా గొప్ప విషయం అండి. సర్వీసెస్ అథారిటీ ఉంటుంది కదా, అంటే కోర్టు ద్వారా మీకు ఏమైనా న్యాయం జరగాలి అన్నా, మీకు ఏదైనా కష్టం వచ్చినా, మీరు మనుషుల్ని అంటే అడ్వకేట్లను పెట్టుకోలేని స్తోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము. ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము, ఏమంటే చట్టాలు ఏముంటాయని చెప్తాము. అవన్నీ కాదు కానీ ఇక్కడ మీరు అందరు ఉన్న మీ అందరికీ ఒక విన్నవిస్తున్న, పిల్లల్ని చదువుకు పంపించండి. చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదు. మళ్ళీ చిన్న పిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు. 18 ఏళ్ళు దాటిన పిల్లలకే పెళ్లి చేయాలి. అంత లోపల చేసేస్తే కష్టం కాబట్టి చట్ట విరుద్ధంగా చేయకూడదు. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పని కోసం కానీ 14 సంవత్సరాల కంపల్సరీ చదివించండి. ఆ పిల్లల్ని అలా మీరు చేస్తే మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది. ఇప్పుడు మీరున్న స్థితిలో ఇప్పుడు ఇది మంచి రోజులు కదా, మీకు రంజాన్ అంటే అంత శుభమైన దినాలు. ఈ డేస్లో మనం ఏమి చేస్తే అది మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ మంచి సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీరు మీ ఆడపిల్లల్ని మంచిగా చదివించి, ఆడపిల్లలకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా, ఏజ్ డిఫరెన్స్లో పెళ్ళిళ్ళు చేయకుండా ఇట్లా అన్నీ చూసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని నేను మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల ఎప్పుడు మంచిగా ఉంటే అక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఆడపిల్ల చదివితే పిల్లలందరూ, మగ పిల్లల్ని, ఇంట్లో కొడుకుల్ని అందరిని కూడా చదివిస్తుంది. ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను. మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది 1000 అవుతుంది అంటారు కదా, ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను. అందరూ అమ్మలు ఉన్నారు, ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు. మీ ఆడపిల్లల్ని, మీ చిన్న పిల్లల్ని అందరినీ కాపాడమని కోరుతున్నాను. మంచి చేసేద్దాం.